ఆనంద హృదయాలు, ఆనంద గీతాలు నే పాడుచు యేసయ్య సన్నిధి నే చేరేదా. ఆనంద హృదయాలు. ఎప్పుడు ఆనందంగా ఉంటామంటే మనం, ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనలను క్షమించినప్పుడు ఆనందంగా ఉంటాం. తర్వాత మనము ఇతరులను క్షమించినప్పుడు మనలో ఆనందం ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. పరలోక ప్రార్థన అని చెప్పబడే ప్రార్థనలో యేసు ప్రభువారు శిష్యులకు నేర్పింది ఏంటంటే, తండ్రి మిమ్మల్ని క్షమించాడు, మీరు ఇతరులని క్షమించండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తండ్రి ఏం చేశాడండి? మీరు పగ పెట్టుకుంటే, ఈర్ష్య, ద్వేషం, అసూయ పెట్టుకుంటే మీరు క్షమించలేరు. మీరేం చేయలేరంటండి? క్షమించలేరు. అందుకోసం మీరేం చేస్తారంటే, ఆనంద హృదయాలుగా ఉండాలంటే తండ్రి చేత క్షమించబడాలి మనం. ఎవరి చేత అండి? తర్వాత ఆ పొందుకున్న దాన్ని ఇతరులను క్షమించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ క్షమాపణ లేకపోతే పగ లోన పెరిగిపోతూ ఉంటుంది. పగ ఉన్న చోట దేవుడు ఉంటాడండి. మరి దేవుడు లేకుండా ఎన్ని ప్రార్థనలు చేస్తాం మనం? మనకు వాక్యం కావాలా, సాతాను కావాలా? ఆనంద హృదయాలు. ఎన్ని హృదయాలు? సుమారు 7 హృదయాల వరకు మనం చూసాం. 7 హృదయాల వరకు మనం చూసాం. చూడండి, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాక్యం తెలియచేస్తూ ఉంది. ఇక్కడ మనం కూడి ఆ బలలో పాల్గొనాలంటే 2 విషయాలు జరగాలి. మనకు వాక్యం కావాలా, లోకానుసారమైన ఆచారాలు కావాలా? ఇప్పుడు ఆ బలలో పాల్గొనాలంటే 1 దేవుని చేత క్షమించబడాలి, 2 మనుషుల చేత క్షమించబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు బలిపీఠం మీద బలిని అర్పించటానికి వెళుతున్న సందర్భంలో నీ సహోదరుని మీద విరోధం ఉంటే ముందు బలి అర్పించొద్దు, అక్కడ పడాయి. బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఇప్పుడు ఆ బలిని అర్పిస్తున్నాం, బలారాధనలో పాల్గొంటున్నాం. ఆయన శరీరం తినడానికి, ఆయన రక్తం త్రాగటానికి ఈ వర్తమానాలు అయిన తర్వాత సిద్ధపడుతున్నాం. ఆ శరీరం తినాలి, ఆ రక్తం త్రాగాలంటే 2 విషయాలు జరగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బాప్తిసాలు పొందిన వాళ్ళు, 1 దేవుని చేత క్షమించబడిన నువ్వు నీ సహోదరులను క్షమించాలి. నీ సంఘంలో ఉన్న వాళ్ళు నువ్వేం చేయాలండి? అప్పుడు ఆనంద హృదయం వస్తుంది. నువ్వు దేవుని చేత క్షమించబడకపోతే ఆనంద హృదయం రాదు. నువ్వు ఇతరులను క్షమించకపోతే ఆనంద హృదయం రాదు. పగ కలిగిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? పరిసయ్యుని ప్రార్థన దేవుడు ఆలకించాడా? మనం విన్నాం కదా, పరిసయ్యుని ప్రార్థన మనం ఆలకించాడా? దేవుడు ఆలకించలేదు కదా. సార్వత్రిక సంఘంలో అంటే యూనివర్సల్ చర్చ్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎక్కడైనా క్రైస్తవులు అనబడిన వాళ్ళు మనకి ఈ ఉండకూడదు, పోరాటాలు ఉండకూడదు. వాక్యము పరిష్కరించలేని సమస్య అంటూ ఏమీ లేదు. పరిష్కరించలేదంటే నీ చేతగానితనం, నా చేతగానితనం. ఏంటండి? ఆనంద హృదయం కలిగి లేకుండా ఉండడానికి కారణం ఏంటంటే వాక్యము. చూడండి, ఇదిగో మన చేతుల్లో ఉన్న బైబిలు మన సమస్యలను పరిష్కరించలేని సమస్య అంటూ ఏమీ లేదు వాక్యం ద్వారా. ఒకవేళ ఆ సమస్య పరిష్కరించబడకుండా ఉంటుందంటే విశ్వాసులు, సేవకుల యొక్క చేతగానితనం, వాక్యములోనికి తొంగి చూడలేని చేతగానితనం, వాక్యం అనే అద్దం ముందు నిలబడి దిద్దుకోలేని పరిస్థితి. మరి మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి? రోజు జనాలు ఏం చూస్తున్నారంటే రంగులు చూస్తున్నారు. ఏం చూస్తున్నారండి? మోసపరిచే హంగులను చూస్తున్నారు. చివరికి వారు నరకానికి వెళతారని బైబిల్ సెలవిస్తూ ఉంది. మనం తీర్పు తీర్చకూడదు, వాక్యం తెలియజేస్తూ ఉంది. చూడండి, ఇప్పుడు దేవుని కలిగిన ప్రార్థనలో ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాం కదండి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనతో ఉంటే బైబిల్లో కొన్ని ఉపమానాలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనతో ఉంటే యోబు శ్రమలోనూ స్తుతించాడు. ఏం చేశాడండి? అంటే దేవుడిని కలిగి ఉండే జీవితాలు. మొట్టమొదటి అంశం ఏంటంటే మనం నేర్చుకునేది, దేవుడు ఉంటే ఏంటి, ఎలా ఉంటుంది.
శ్రమలో కూడా యోబు ఏం చేస్తున్నాడంటే దేవుని స్తుతిస్తున్నాడు. కుమారులు చనిపోయారు, ఇంకా ఇళ్ళు కూలిపోయాయి, గొర్రెలు ఆ బర్రెల ఆస్తి కూడా కాలిపోయాయి, నాశనం అయిపోయాయి. ఇది మామూలు నష్టం కాదు, తీవ్రమైన నష్టం అండి ఇది యోబు జీవితంలో. అలాంటి స్థితిలో నువ్వుంటే నేనుంటే ఏం చేస్తామంటే, ఏం దేవుడు, ఏమి దేవుడు? ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని దూషిస్తావేమో. ఆ ఇంట్లోనే ఉంది ఒక ఆమె, ఆ ఇంట్లోనే ఉంది. అప్పుడు వరకు దేవుడు యోబుని దీవించినందుకు, ఆశీర్వదించినందుకు యోబు ఆస్తి అంతటిని అనుభవించింది భార్య. యోబు ఆస్తి అంతటిని అనుభవించింది. చివరికి ఎప్పుడైతే చిన్న పరీక్ష పెట్టాడో దేవుడు, కంచె తీశాడో దేవుడు, అపవాదికి అనుమతి ఇచ్చాడో, వెంటనే యోబు భార్య ఏమంటుంది తెలుసా? యోబు వచ్చి బూడిదలో కూర్చుని ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఆ సందర్భంలో జరిగింది ఏంటంటే, యోబు భార్య అంటుంది, దేవుణ్ణి విడిచిపెట్టి, 2:9 చదవండి యోబు గ్రంథం.